Hi guys, this is Aditya from Craig Zenify. TC వర్సెస్ ఎల్ఎస్జి. అసలే మ్యాచ్ భయ్యా. ట్విస్ట్లు, టర్న్లు, సస్పెన్స్లు, లాస్ట్ ఓవర్ థ్రిల్లర్స్. ఐపీఎల్ కావాల్సిన మ్యాచ్. ఫుల్లీ పైసా వసూలు మ్యాచ్. ఇనీషియల్గా బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జి 20 ఓవర్స్ గాను 209 రన్స్ కొట్టింది. స్టార్టింగ్ బ్యాటింగ్ చేసిన మిచెల్ మార్ష్ ప్రతి బాల్ని బౌండరీ తరలించడానికే చూశాడు. సో అతని వేగవంతమైన ఇన్నింగ్స్ వల్ల స్కోర్ పరుగులు తీసింది. మధ్యలో అతను అవుట్ అయినప్పటికీ ఎక్కడైతే స్కోర్ బోర్డ్ తగ్గుతోందన్న టైంకి నికోలస్ పూరన్ సేమ్ హిట్టింగ్ అండ్ సేమ్ ఫార్మాట్ కంటిన్యూ చేశాడు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ స్టైల్ వల్ల స్కోర్ ఎక్కడికో వెళ్ళింది. కానీ దాని తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరూ నిలకడగా ఆడకపోవడంతో ఎల్ఎస్జి కేవలం 20 ఓవర్స్లో 209 రన్స్ మాత్రమే చేసింది. 210 టార్గెట్తో దిగిన డీసీ ఫస్ట్ 2 ఓవర్స్లోనే 3 వికెట్స్ కోల్పోయింది. పీకల్లో కష్టాల్లో పడింది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోయినప్పటికీ కూడా థ్రిస్టన్ స్టబ్స్, విపుల్ అండ్ అశుతోష్ శర్మ వీళ్ళు స్టార్టింగ్ స్లోగా ఆడినప్పటికీ ఒక్కసారిగా ఇంటెన్స్ చేశారు క్రికెట్ మ్యాచ్ని. అప్పటిదాకా ఎక్కడా విన్ ప్రొడక్టర్లో కూడా ఛాన్స్ లేని డీసీ ఒక్కసారిగా 4 balls 5 runs దాకా వచ్చి ఆ 5 runsని లాస్ట్ బాల్ 6గా కన్వర్ట్ చేసి ఈ మ్యాచ్ని కైవసం చేసుకుంది. డీసీ మధ్యలో కొన్ని పొరపాట్లు మిస్ఫీల్డ్స్ చేసింది. లైక్ స్టంపింగ్ ఛాన్స్ వదిలేయడం, రన్అట్ ఛాన్స్ వదిలేయడం, మిస్ఫీల్డ్స్, ఇలాంటి చాలా వాటి వల్ల ఎల్ఎస్జి తన చేతులారా తన మ్యాచ్ కోల్పోయింది. బట్ ఇది మాత్రం క్రికెట్ ఫ్యాన్స్కి ఫుల్లీ ఎంజాయ్డ్ మ్యాచ్గా చెప్పొచ్చు. ఇలాంటి మ్యాచెస్ ఐపీఎల్లో మరిన్ని జరుగుతాయని క్రిక్ జెనిఫై కోరుకుంటాను. అలాగే క్రిక్ జెనిఫై చెప్పినట్టు ఎక్కువగా వికెట్స్ మిచెల్ స్టార్క్ నిన్నటి మ్యాచ్లో తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం రిషబ్ పంత్ ఎక్కువగా కుల్దీప్ యాదవ్కి అవుట్ అవుతారని ప్రొటెక్ట్ చేశా అండ్ అది కూడా జరిగింది. సో వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఐపీఎల్ అండ్ we hope you are enjoying as well. Thank you guys. Love you. Bye bye.